హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్‌లో మనం ఏం చూస్తామంటే ఇప్పుడు సెట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, యాక్చువల్‌గా ద థర్డ్ డేటా స్ట్రక్చర్ ఏంటిది? సెట్ అన్నమాట. సో, మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్ అనే నోట్‌బుక్‌ని క్రియేట్ చేసాం కదా! ఆల్రెడీ డేటా అనలిటిక్స్ అని చెప్పి ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! జుపిటర్ నోట్‌బుక్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓపెన్ లాంచ్ ద జుపిటర్ నోట్‌బుక్. దెన్ డేటా అనలిటిక్స్ క్లాస్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. అదే ఫోల్డర్‌లో డేటా స్ట్రక్చర్స్ అనే న్యూ యాక్చువల్‌గా మనం ఆల్రెడీ క్రియేట్ చేసామనమాట ఈ నోట్‌బుక్‌ని. సో, ఇందులో అన్ని డేటా స్ట్రక్చర్స్ వన్ బై వన్ చూస్తున్నాం. ఓకే. లిస్ట్ అయిపోయింది. అన్ని టపుల్ అయిపోయింది. సో, ద థర్డ్ వన్ ఈస్ సెట్. ఈ సెట్ గురించి ఈరోజు నేర్చుకున్నాం. ఓకే. సో, ఎందుకంటే ఇందులోనే కంటిన్యూ చేస్తే అన్ని డేటా స్ట్రక్చర్స్ ఒక దగ్గర ఉంటాయని చెప్పి రైట్? నో. ఇప్పుడు చూడండి నేనేమిస్తున్నానంటే సెట్స్. సెట్ గురించి చూద్దాం. అండ్ నాకిది హెడ్డింగ్‌లో కావాలంటే మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చుకున్నాను. దెన్ రన్ చేస్తాను. ఓకే. ఓకే. సో, మనము లిస్ట్ గురించి ప్రాపర్టీస్ చూసాము. టపుల్ గురించి కూడా ప్రాపర్టీస్ చూసాము. అండ్ ఇప్పుడు సెట్ గురించి ప్రాపర్టీస్ చూద్దామనమాట. అసలు సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? అండ్ సెట్ ఏంటి అనేది. ఫస్ట్ సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? రిప్రజెంటేషన్ మనం మ్యాథ్స్‌లో సెట్‌లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము? ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్‌లో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే. సో, సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సెట్ ఈస్ హెటెరోజీనియస్ అంటే ఏంటి? హెటెరోజీనియస్ మీన్స్ అంటే సెట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్‌ని డేటా టైప్స్‌ని. సో, డేటా స్ట్రక్చర్స్ వేరు, డేటా టైప్స్ వేరు. మల్టిపుల్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోగలుగుతుంది. సో, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ హెటెరోజీనియస్. అండ్ ద థర్డ్ ప్రాపర్టీ ఈస్ సెట్ ఈస్ అనార్డర్డ్. ఓకే. ఆర్డర్ అనేది కాదు. ఓకే. సెట్ ఈస్ అన్‌ఆర్డర్డ్. అండ్ ఇండెక్సింగ్ కూడా లేదు. అన్‌ఇండెక్స్డ్. ఎక్స్‌సిడి. ఓకే. సో, సెట్ ఈస్ అన్‌ఆర్డర్డ్ అండ్ అన్‌ఇండెక్స్డ్. అంటే దానికి సెట్‌కి ఎందుకు ఆర్డర్ లేదు. అండ్ సెట్ అసలు ఇండెక్సింగ్ కూడా లేదు. అంటే ఇండెక్సింగ్ మనం చేసాం కదా! లిస్ట్ అండ్ టపుల్‌లో. అండ్ నాకు థర్డ్ ప్లేస్‌లో ఉన్న థర్డ్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్న వాల్యూ ఎంతో తెలుసుకోగలను. ఫోర్త్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉన్న వాల్యూ ఏంటో తెలుసుకోగలను. అలా ఇండెక్సింగ్ చేసాం కదా! ఇండెక్సింగ్, స్లైసింగ్. అలా సెట్‌కి చేయలేమంట. ఎందుకు చేయలేమో కూడా చూద్దాం. ఓకే. అండ్ సెట్ ఈస్ యూనిక్. అంటే సెట్‌లో ఉన్న వాల్యూస్ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ నేను డూప్లికేట్స్ ఇచ్చినా కూడా నేను రన్ చేసిన తర్వాత యూనిక్ వాల్యూసే ఉంటాయి. ఓకే. అండ్ సెట్ ఈస్ మ్యూటబుల్. వాట్ ఈస్ మీన్డ్ బై మ్యూటబుల్? నేనేదైనా చేంజ్ చేస్తే ఆ చేంజ్ జరుగుతుంది. అండ్ ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. సో, చేంజ్ ఈస్ పర్మనెంట్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ మ్యూటబుల్. చేంజ్ జరిగి అది పర్మనెంట్ చేంజ్ అవ్వకపోతే దట్ ఈస్ వాట్ వి కాల్ ఇమ్యూటబుల్. సో, టపుల్ ఈస్ ఇమ్యూటబుల్, లిస్ట్ ఈస్ మ్యూటబుల్, అగైన్ సెట్ ఈస్ మ్యూటబుల్. ఓకేనా? ఇవన్నీ కూడా సెట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే. సో, సెట్ యొక్క రిప్రజెంటేషన్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ సెట్ ఈస్ హెటెరోజీనియస్, సెట్ ఈస్ అనార్డర్డ్ అండ్ అన్‌ఇండెక్స్డ్. సో, అండ్ సెట్ ఈస్ యూనిక్, సెట్ ఈస్ మ్యూటబుల్. ఓకే. ఇప్పుడు చూద్దాం. యాక్చువల్‌గా సెట్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తాము? నార్మల్‌గా అయితే ఎంప్టీ సెట్ ఎలా ఉంటుంది? అసలు యాక్చువల్‌గా ఎంప్టీ సెట్ ఉంటుందా? నేను S1 ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? ఇలా ఎంప్టీ సెట్ తీసుకున్నాను. రన్ అవుతుందా? యెస్. రన్ అయింది. బట్ ఇది సెట్టా? నేనిప్పుడు సెట్టా కాదో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, టైప్ ఆఫ్ S1 అని ఇచ్చాననుకోండి. అది సెట్ అని ఇవ్వదు. నేను రన్ చేస్తున్నాను చూడండి ఎలాగో ఏమని ఇచ్చింది? డిఐసీటీ యాక్చువల్‌గా దట్ ఈస్ వాట్ వి కాల్ డిక్షనరీ. సో, ఎంప్టీ ఏదైతే సెట్ ఇలా ఉందో ఆ ఎంప్టీ దాన్ని అది డిక్షనరీ కింద తీసుకుంటుంది. ఎందుకంటే డిక్షనరీ రిప్రజెంటేషన్ కూడా స్క్వేర్ బ్రాకెట్టే ఇలా ఫ్లవర్ బ్రాకెట్టే ఉంటుంది. బట్ అందులో మనకి కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. బట్ అంటే రెండిటి యొక్క స్ట్రక్చర్ కొంచెం ఈ రిప్రజెంటేషన్ అనేది సేమ్ ఉంటుంది. బట్ లోపల ఉన్న డేటా మాత్రం మారుతుందనమాట. సో, అందుకని ఎప్పుడు ఎంప్టీ సెట్ అనేది డేటా టైప్ ఏంటి డిక్షనరీ. మీకు ఇంటర్వ్యూలో థిస్ ఈస్ అన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు ఇది ఎంప్టీ సెట్టేనా అని అడిగారనుకోండి. నో. నేను రన్ చేసిన తర్వాత అది డిక్షనరీ అని ఇస్తది. ఓకేనా? అసలు సెట్‌ని ఎలా క్రియేట్ చేస్తామంటే S2 అని ఇచ్చాను నేను. S2 ఆఫ్ 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చాను. క్లోజ్ చేశాను. దెన్ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ S2 అని చెప్పి అడిగాననుకోండి. యెస్. థట్ ఈస్ ఎ సెట్. సేమ్ టపుల్ లిస్ట్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో సెట్ కూడా అంతే. ఓకే. అండ్
ఇదేంటిది? ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్. ఇలా ఒక సెట్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదు, సెట్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు మళ్ళీ? ఇలా గూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంప్టీ సెట్ ఎలా క్రియేట్ చేయాలంటే, సమ్ S3 ఈజ్ ఈక్వల్స్ టు సెట్ సెట్ ఆఫ్ అంతే. నేను దాని లోపల ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు టైప్ ఆఫ్ S3 అని ఇచ్చాననుకోండి. దట్ ఈస్ ఎ సెట్. దిస్ ఈస్ అన్ ఎంప్టీ సెట్. అండ్ దిస్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ సెట్. ఇది ఎంప్టీ సెట్ అనేది కాదు. దట్ ఈస్ ఎ డిక్షనరీ. ఓకే. దిస్ ఈస్ ఎంప్టీ సెట్. సో, సెట్‌ని ఇలా క్రియేట్ మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్స్ ఇచ్చామనుకోండి మనం, అది సెట్‌కి తీసుకుంటుంది. ఓకేనా? సెట్‌ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇది వన్ వే. అండ్ సెట్‌ని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది అనదర్ వే. 2 వేస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్. సో, మనం 2 వేస్‌లో సెట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. దెన్ ఇప్పుడు చూద్దాం. ఆహ్, రిప్రజెంటేషన్ ఈస్ ఓకే. సో, రిప్రజెంటేషన్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఉంటుంది. లేదంటే ఇక్కడ రాద్దాము నీట్‌గా. రిప్రజెంటేషన్ అని చెప్పి. ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. రిప్రజెంటేషన్ అనేది ఓకే. అండ్ సెట్ ఈస్ హెటెరోజీనియస్ అని చెప్పాను కదా! సెట్ ఈస్ హెటెరోజీనియస్ ఎలానో చూద్దాం. అంటే ఏంటి హెటెరోజీనియస్ మీన్స్ మల్టిపుల్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో, సెట్ అనేది మల్టిపుల్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకుంటుంది కదా! సో, S4 ఈజ్ ఈక్వల్స్ టు సెట్‌లో స్టోర్ చేసుకుంటుందా లేదా? ఒక ఇంటిజర్ ఇచ్చాను. ఒక బూలియన్ ఇస్తున్నాను. ఓకే. అండ్ ఒక స్ట్రింగ్‌ని ఇస్తున్నాను. అండ్ ఒక ఫ్లోట్‌ని కూడా ఇస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను. దెన్ S4. S4ని కాల్ చేస్తున్నానన్నమాట. రన్. యెస్, ఇట్ ఈస్ రన్. రన్ అయింది ఓకే. హెటెరోజీనియస్ ఓకే. హెటెరోజీనియస్ ఓకేనా? సో, మల్టిపుల్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడే అన్ ఆర్ ఆర్డర్డ్ అండ్ అన్ ఇండెక్స్డ్. అనార్డర్డ్, అన్‌ఇండెక్స్డ్ ఇక్కడే చూసేద్దాం. క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఎలా అయితే సెట్‌ని క్రియేట్ చేశానో, అలానే నాకు ప్రింట్ అయ్యిందా? లేకపోతే మారిందా? దట్ ఈస్ ద క్వెషన్. ఆర్డర్డ్, అనార్డర్డ్ అనేది ఎప్పుడు చెప్తాము? నేను ఎలా అయితే క్రియేట్ చేశానో, నేను ప్రింట్ చేసినప్పుడు కూడా అలానే అయితే దట్ ఈస్ ఆర్డర్డ్. బట్ నేను ఇలా క్రియేట్ చేశాను. ప్రింట్ అయినప్పుడు వాల్యూస్ యొక్క ఇండెక్స్ వాల్యూస్ మారిపోయినియా? యెస్, మారిపోయినియి. నేను 10 ఫస్ట్ ఇచ్చాను. ట్రూ తర్వాత ఇచ్చాను. అవునా? తర్వాత ఏబీసీ ఇచ్చాను. తర్వాత 5.8 అనేది ఇచ్చాను. బట్ నేను ఎప్పుడైతే రన్ చేశానో, రన్ చేసిన తర్వాత 10 ఫస్ట్ వచ్చింది ఓకే. సెకండ్ ప్లేస్‌లో ఇచ్చిన ట్రూ అనేది ఎక్కడికెళ్ళిపోయింది? లాస్ట్‌కెళ్ళిపోయింది. అండ్ థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఏబీసీ, ఏబీసీగానే ఉంది. లాస్ట్‌లో ఇచ్చిన 5.8 ఎక్కడికొచ్చేసింది? ముందుకొచ్చేసింది. అంటే నేను ఎలా అయితే క్రియేట్ చేశానో, రన్ చేసిన తర్వాత అలానే ఔట్‌పుట్ వస్తుందా? లేదు. రైట్? సో, థట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ అనార్డర్డ్. ఆర్డరే లేనప్పుడు నేను ఇండెక్సింగ్ చేయలేను కదా! అంటే ఇప్పుడు నేనిలా రన్ చేశాను. నాకిలాగా. బట్ మీ సిస్టమ్‌లో ఇంకొకలాగా మారొచ్చు. వేరే వాళ్ళ సిస్టమ్‌లో వేరేలాగా మారొచ్చు. సో, అంటే దాని మీనింగ్ ఏంటంటే సెట్‌కి ఆర్డరే లేదు. ఒకసారి ఆలోచించండి. ఆర్డరే లేనప్పుడు నేనసలు ఇండెక్స్ చేయగలనా? నేనిప్పుడు 1 అని అడిగాననుకోండి, సారీ 0 అని అడిగాననుకోండి 10 వస్తుంది నాకు. బట్ మీకు 10 అనేది ఎక్కడికెళ్ళిపోయిందనుకోండి, మీరు 0 అని అడిగితే ఏమొస్తుంది? ఏబీసీనో, ట్రూనో, 5.8 వస్తుంది. రైట్? సో, నాకు మీకు సేమ్ ఆన్సర్స్ వస్తాయా? రావు. బట్ టపుల్‌కి, లిస్ట్‌కి సేమ్ ఆన్సర్స్ వస్తాయా అప్పుడు? సేమ్ లాగా క్రియేట్ చేస్తే యెస్. అప్పుడు మనకి సేమ్ ఆన్సర్స్ వస్తాయి. బట్ ఇక్కడ నాకు ఒక డిఫరెంట్ వే తీసుకుంటుంది. మీకు ఇంకొక డిఫరెంట్ వే తీసుకోవచ్చు. రైట్? అందుకని ఆర్డర్ లేనప్పుడు మనం ఇండెక్సింగ్ చేయలేము. సో, సెట్ ఈస్ హెటెరోజీనియస్ ఓకే. ఆర్డర్ అనేది ఉందా? లేదు. సో, ఆర్డర్ లేదు కాబట్టి ఇండెక్సింగ్ అనేది కూడా ఉండదు. ఓకే. సో, సెట్ ఈస్ అనార్డర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్‌ఇండెక్స్డ్. క్లియరా? సేమ్ లేదంటే ఇంకోటి క్రియేట్ చేద్దాం మనము. అది కూడా మారుతుందో లేదో టెస్ట్ చేద్దాము. ఓకే. సమ్ 100 to 5.3 XYZ అనేస్తాను. అండ్ ఫాల్స్ అని ఇచ్చాను. సో, నేను ఇలా క్రియేట్ చేశాను కదా! రన్ చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. రన్ చేసి S5ని కాల్ చేస్తున్నాను. చూడండి 100 ఓకే. 2 ఓకే. 5.3 కూడా ఓకే. మళ్ళీ ఫాల్స్ అనేది ముందుకొచ్చేసింది. XYZ అనేది వెనక్కెళ్ళిపోయింది. అవునా?
సో, ఆర్డర్ అనేది ఉందా? లేదు. ఇండెక్సింగ్ అనేది కూడా లేదు. ఓకే. అండ్ యూనిక్ అని చెప్పాను కదా! యూనిక్ ఎలా అవుతుందో చూద్దాం. క్యూఈవి. యూనిక్ మీన్స్ ఏంటి? సెట్‌లో నేను డూప్లికేట్స్ ఇస్తే, అది డూప్లికేట్స్‌ని తీసుకోదు. యూనిక్ వాల్యూస్‌ని మాత్రమే ప్రింట్ చేస్తది. అదే కదా దాని అర్థము. సో, సెట్ అనేది ఏంటిది? యూనిక్. ఎలా యూనిక్ అవుతుందో చూద్దాం. ఓకే. సో, నేను S5 అయిపోయింది కదా! సో, ఇప్పుడు S6 చూద్దాము. లైక్ నేను అంటే లైన్‌గా ఉంటుందని ఇస్తున్నాను. బట్ మీకు కావాలంటే వేరే వేరియబుల్స్ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నో ఇష్యూ. సమ్ 1, అగైన్ 1, 5, 6, 7 ఆహ్, 8, 5, 2.0, 1 క్లోజ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ S6ని కాల్ చేస్తానిప్పుడు. ఓకేనా? యాక్చువల్‌గా నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వాల్యూస్‌ని ఇచ్చాననమాట. ఎందులో? సెట్‌లో. నేనిప్పుడు రన్ చేస్తున్నాను. నాకు ఎన్ని వాల్యూస్ వస్తున్నాయో చూద్దాం. ఎన్నొచ్చినియి? 1, 2, 3, 4, 5, 6 వచ్చినియి. ఎందుకు? 1 అనేది యాక్చువల్‌గా ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ ఇచ్చాను. బట్ నాకు ఈ అవుట్‌పుట్‌లో 2 టైమ్స్ వచ్చిందా 1? లేదు. ఇవ్వలేదు కదా! అంటే ఏంటి 1కి 1 డూప్లికేట్ కదా! అంటే 2 టైమ్స్ రిపీట్ అయిందంతే. బట్ రిపీట్ అయిన వాల్యూని సెట్ ఈస్ యూనిక్ ప్రాపర్టీ కాబట్టి ఇది రిపీట్ అయిన వాల్యూని ఇవ్వదు. సో, ఇవ్వలేదు. అండ్ 5ని కూడా నేను 2 టైమ్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ 5 అనేది 1 టైమ్ మాత్రమే డిస్‌ప్లే అయింది. సో, థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ యూనిక్. ఓకే. అండ్ యూనిక్‌లో ఇంకొకటి కూడా ఉంటుంది. యాక్చువల్‌గా మనం ట్రూ, ఫాల్స్‌ని యూజ్ చేస్తున్నాం కదా! పైథాన్‌కి ట్రూ అన్నా, 1 అన్నా సేమ్. సో, ట్రూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పైథాన్‌కి. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను కామెంట్‌లో రాస్తాను. ఇన్ పైథాన్ ఓకే. ట్రూ ఇస్ నథింగ్ బట్ 1. ట్రూ అన్నా, 1 అన్నా సేమ్ అండ్ సేమ్ ఇన్ పైథాన్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ 0. ట్రూ అన్నా, 1 అన్నా పైథాన్‌కి సేమ్. ఫాల్స్ అన్నా, 0 అన్నా పైథాన్‌కి సేమ్. ఓకేనా? ట్రూ మీన్స్ ట్రూ అన్నా సో, ఎందుకంటే నేనిప్పుడు రాస్తాను. రాసిన తర్వాత మీకు మీరే చూస్తారు. ఇప్పుడు నేను S7ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా అంటే 1, ఒక 10 లేదంటే మళ్ళీ 0 ఫాల్స్ ఇస్తాను. ట్రూ గూడా ఇస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను. అండ్ S7ని కాల్ చేస్తున్నాను. ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను పైన? 5 కదా! నాకు 3నే వస్తాయి చూడండి. యెస్. 0, 1, 10 అంతే. ఆ మూడే వచ్చినియి. ఇంకేమి రాలేదు. 0, 1, 10 మరి ట్రూ, ఫాల్స్ ఏమైనియి? పైథాన్ సారీ సెట్ ఈస్ యూనిక్. అవునా? సో, సెట్ అనేది యూనిక్. 1 అన్న, ట్రూ అన్నా సేమ్ కదా! సో, అందుకని 1 అని మాత్రమే ప్రింట్ చేసింది. అగైన్ 0 అన్న, ఫాల్స్ అన్న సేమ్. అందుకని 0 అని మాత్రమే ప్రింట్ చేసింది. ఓకే. ఈవెన్ నాకు 0, 1, 10 ఇవ్వచ్చు. బట్ మీరు మీకు కొంచెం చేంజ్ జరగాలి అంటే ఏమైనా ఛాన్స్ ఉంటే గనుక ఫాల్స్, ట్రూ 10 ఇవ్వచ్చు. లేదంటే ఫాల్స్ 1, 10 ఇవ్వచ్చు. లేదంటే ట్రూ, 0, 10 ఇవ్వచ్చు. ఎలా అయినా ఇవ్వచ్చు. నో ఇష్యూ. ఎందుకంటే 1, ట్రూ సేమ్ కాబట్టి అది ఐదర్ 1 ప్రింట్ చేయొచ్చు. లేదా మీ సిస్టమ్‌లో 2ని ప్రింట్ చేయొచ్చు. ఓకే. కొంచెం అంటే లైక్ ముందు ఉండుంటే గనక లైక్ ఇదే వేరేలా చూద్దాం. లైక్ S8 ఈజ్ ఈక్వల్స్ టు నేను ఫస్ట్ ట్రూ రాస్తాను. మేబీ ఫస్ట్ ట్రూ, ఫాల్స్‌ని ప్రింట్ చేస్తదేమో చూద్దాం. తర్వాత ఒక 5 రాస్తున్నాను. 1 రాస్తున్నాను. 0 రాస్తున్నాను. అండ్ ఫాల్స్ రాస్తాను. అగైన్ S8ని కాల్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే. ఇప్పుడు చూడండి మళ్ళీ 0ని ప్రింట్ చేసింది. ట్రూని ప్రింట్ చేసింది. 5ని ప్రింట్ చేసింది. అంటే ట్రూ, 1 సేమ్ కదా! అందుకని ట్రూని ప్రింట్ చేసింది. ఇందాక ట్రూ, 1 సేమ్ అయితే 1 అని ప్రింట్ చేసింది. అండ్ 0 ఫాల్స్ కదా! 0ని మాత్రమే అండ్ 5ని మాత్రమే ప్రింట్ చేసింది. సో, సెట్ ఈస్ యూనిక్. సో, థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ ఎ సెట్ యూనిక్. అవునా? సో, అన్ని ప్రాపర్టీస్ ఇలా అయితే అయినాయి. అండ్ ఇంకొకటేంటి సెట్ ఈస్ మ్యూటబుల్. అంటే ఏంటి ఏమన్నా చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది కదా! ఆ చేంజ్ అనేది మనం ఫంక్షన్స్‌లో చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఇవన్నీ సెట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. టెల్ మీ అబౌట్ సెట్ అని చెప్తే సో, సెట్ ఈస్ రిప్రజెంటేషన్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ సెట్ ఈస్ హెటెరోజీనియస్ దట్ మీన్స్ సెట్ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్ అండ్ సెట్ ఈస్ అనార్డర్డ్ అండ్ అన్‌ఇండెక్స్డ్ అండ్ సెట్ ఈస్ యూనిక్ అండ్ లాస్ట్‌లో సెట్ ఈస్ మ్యూటబుల్. దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సెట్. ఓకే. ఇవి మనం వన్ బై వన్ చూసామనమాట. అండ్ దెన్ ఇప్పుడు మనం
నెక్స్ట్ ఏం చేద్దామంటే సెట్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. సెట్ యొక్క ఫంక్షన్స్ ఏమేముంటాయి? సో, సెట్ ఫంక్షన్స్ చూద్దాం. సో, సెట్ ఫంక్షన్స్ అని చెప్పి నేను హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ పెట్టి దానికి రెడ్ ఇస్తుంది. సో, నౌ సెట్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఒకటి యాడ్ ఉంది. ఓకేనా? సో, సెట్ ఫంక్షన్స్ అండ్ అప్డేట్. ఓకే. యాడ్, అప్డేట్, రిమూవ్ అండ్ డిలీట్ ఇవన్నీ సెట్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. నేను మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చలేదా? యెస్. ఓకే. సో, ఇవి ఏంటి మనకి లైక్ ఇంపార్టెంట్ సెట్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. ఇవి మనకి చాలా ఎక్కువగా అండ్ అనాలిసిస్‌లో ఇవన్నీ ఏంటంటే మనం అనాలిసిస్‌లో యూజ్ చేస్తాం. వన్స్ అనాలిసిస్‌లో యూజ్ చేసిన తర్వాత నాకిది తెలీదు అని అనుకోకుండా మనం అందుకనే బేసిక్ నుంచి స్టార్ట్ చేసామనమాట. సో, ఇప్పుడు నేను జస్ట్ అక్కడ ఏదైనా సెట్ వచ్చిందనుకోండి, సెట్ డాట్ అప్డేట్ అని చెప్పి ఇంకొక వాల్యూనిస్తే ఓకే. సో, ఇది సెట్. సెట్‌కి అప్డేట్ అనే ఫంక్షన్ ఉంది. సెట్‌కి అప్డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక సెట్‌కి ఇంకొక సెట్‌ని యాడ్ చేస్తుంది. సో, అది మనం ఆల్రెడీ చదివాం కదా! అని చెప్పి నాకు ఐడియా వచ్చేసిందనమాట. అండ్ అప్పుడు మనం యూజ్ చేసాం కాబట్టి ముందే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఓకే. ఇవన్నీ ఏంటి? సెట్ యొక్క ఫంక్షన్స్. అండ్ వన్ బై వన్ అన్నీ చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేనేం క్రియేట్ చేశానంటే మళ్ళీ లైక్ ఇప్పుడు ఇప్పటిదాకా ఏ1 ఇస్తాను. అంటే ఎస్1, ఎస్2 అవన్నీ ఇచ్చాను కదా! ఇప్పుడు ఏ1 అని ఇస్తాను. నేనేం చేస్తున్నానంటే హ్మ్. ఒక సెట్‌ని క్రియేట్ చేద్దాం. ఫ్రమ్ 1, 2, 3 చాలు మనకి. అండ్ ఏ1ని కాల్ చేస్తున్నాను. ఓకే. సో, థిస్ ఈస్ ఎ సెట్. సో, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? యాడ్ గదా! యాడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. అండ్ ఈ సెట్‌కి సంబంధించిన నాకు అన్ని ఫంక్షన్స్ తెలియాలి అంటే ఏం చేస్తాను? ఏ1 ఈస్ ఎ సెట్ రైట్? ఒక సెట్టా కాదా అని చెప్పి చూడడం కోసం ఏం చేస్తాను? టైప్ ఆఫ్ ఏ1. టైప్ ఆఫ్ ఏ1 ఆ డేటా స్ట్రక్చర్ ఏంటిది? సెట్. ఓకే. ఇప్పుడు ఏ1 అనేది సెట్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఏ1 అనేది సెట్. సో, సెట్‌కి నాకు ఏమేం ఫంక్షన్స్ అప్లికేబుల్ అవుతున్నాయి. నాకు అన్నీ చూడాలి అంటే గనక ఏ1 డాట్ అని చెప్పి ట్యాబ్‌ని ప్రెస్ చేయండి. ఓకే. ట్యాబ్‌ని ప్రెస్ చేసినప్పుడు చూడండి. ఏ1కి ఏవి అంటే సెట్‌కి ఏ ఏ ఫంక్షన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ గూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏమేంటి యాడ్, క్లియర్, కాపీ, డిఫరెన్స్ ఇవన్నీ పాప్, రిమూవ్, యూనియన్, అప్డేట్ ఇవన్నీ కూడా యొక్క సెట్ ఫంక్షన్సే అన్నమాట. ఓకే. మన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌ని బట్టి, మనం యూజ్ కేస్‌ని బట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ నేను యాడ్‌ని యూజ్ చేస్తాను. లేదా ఏ అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేశాననుకోండి మళ్ళీ, ఏతో ఏ ఏతో ఏ ఏ ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయో అవన్నీ కూడా నాకు అప్లికబుల్ అవుతాయి. సో, యాడ్ అని చెప్పి బ్రాకెట్ ఇచ్చాను. అండ్ బ్రాకెట్ లోపల కర్సర్ మెన్షన్ చేసి నేను షిఫ్ట్ ప్లస్ ట్యాబ్‌ని ప్రెస్ చేస్తున్నాను. అంటే యాడ్ ఇచ్చాను. యాడ్ అనే ఫంక్షన్. బట్ ఆ యాడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్పి నాకు తెలియాలి కదా! దేన్ని ఇన్‌పుట్‌గా తీసుకుంటుందని చెప్పి ఇప్పుడు నేను చూస్తున్నాను. యాడ్ ఎన్ ఎలిమెంట్ టు ఎ సెట్. యాడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంట? సెట్‌కి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న సెట్‌కి ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. ఓకేనా? ఎలిమెంట్‌ని యాడ్ చేస్తుంది. బట్ అది ఎండ్‌లోనే యాడ్ చేస్తుందని చెప్పలేము. మేబీ ఎండ్‌లో అయ్యుండొచ్చు, మధ్యలో అయ్యుండొచ్చు. ఎలా అయినా సరే అది యాడ్ మాత్రం చేస్తుందంతే. ఓకే. అండ్ థిస్ హాస్ నో ఎఫెక్ట్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఆల్రెడీ ప్రెజెంట్. ఒకవేళ ఆ ఎలిమెంట్ అందులో ఉంది అంటే, అంటే నేనిచ్చినప్పుడు ఎలిమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంటే గనక అది దాన్ని ఎఫెక్ట్ ఏమి చేయదు. ఎందుకంటే సెట్ ఈస్ యూనిక్ కదా! నేనిక్కడ యాడ్ 3 అని ఇచ్చాననుకోండి, 3ని యాడ్ చేస్తుంది. బట్ మళ్ళీ 1, 2, 3 అనే ఇస్తుంది. ఎందుకు? 3ని 2 టైమ్స్ ఇవ్వదు కదా! ఎందుకు? సెట్ ఈస్ యూనిక్ కాబట్టి దాని ప్రాపర్టీ. సో, నేనేం చేస్తానంటే యాడ్ సమ్ హలో అని ఇస్తాను. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఏ1ని కాల్ చేస్తున్నాను. రైట్? ఓకే. యాడ్ అయింది. హలో అనేది ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్‌లో యాడ్ అయింది. బట్ ఇంకొక నంబర్ ఇస్తాను నేను సేమ్ ఏ1 డాట్ యాడ్ 0 అని ఇస్తున్నాను. ఓకే. ఇచ్చిన తర్వాత అగైన్ ఏ1ని కాల్ చేస్తున్నాను. మళ్ళీ 0 చూసారా ఎక్కడ యాడ్ అయింది? ముందే యాడ్ అయింది. అంతే. సో, లాస్ట్‌లో యాడ్ అవుతుంది, ముందు యాడ్ అవుతుంది అని చెప్పి ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఏ1ని కాల్ చేస్తున్నాను అంతే. నేను ఏమి చేయలేదు. ఏ1ని కాల్ చేస్తున్నాను. చూడండి నేను యాక్చువల్‌గా ఏ1 ఎలా క్రియేట్ చేశాను? 1, 2, 3 అని మాత్రమే క్రియేట్ చేశాను. దానికి ఫంక్షన్స్ అప్లై చేశాను. ఏ ఏ ఫంక్షన్స్ యాడ్ అనే ఫంక్షన్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చేంజ్ జరిగిందా? జరిగింది. ఆ చేంజ్ అనేది మళ్ళీ నేను ఏ1ని కాల్ చేసినప్పుడు ఆ చేంజ్ కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తుంది. యాక్చువల్‌గా కనిపించకపోతే దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. బట్ ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అయ్యి, నేను ఏదైతే చేంజ్ చేశానో అదే చేంజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ మ్యూటబుల్. అవునా?
నేను చేంజ్ చేశాను. అది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. సో, మ్యూటబుల్. అంతేగాని నేను ఫస్ట్‌లో ఎలా అయితే క్రియేట్ చేశానో, అదే యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అయితే అంటే నేను ఇలాంటి చేంజెస్ చేశాను. బట్ చేంజెస్ చేసినా కూడా ఆ చేంజ్ ఇక్కడ డిస్‌ప్లే అవ్వలేదు అంటే అప్పుడు దట్ ఈస్ అన్‌మ్యూటబుల్. సారీ ఇమ్యూటబుల్. బట్ ఈ చేంజ్ అనేది అంటే యాడ్ నేను 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఆ 2 ఎలిమెంట్స్ యాడ్ అయినియి. యాడ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏవన్నీ కాల్ చేస్తే ఇలా ఇచ్చిందా? లేదు. ఏవేవైతే ఎలిమెంట్స్ యాడ్ అయినాయో అవి కూడా కనిపిస్తున్నాయి. సో, అందుకని సెట్ ఈస్ మ్యూటబుల్. ఓకే. సో, సెట్ మ్యూటబుల్ ప్రాపర్టీ ఇలా ఉంటుందన్నమాట. అండ్ దెన్ రిమూవ్ ఫంక్షన్ చూద్దాం. ఎలా అప్లై అవుతుందో. రిమూవ్. ఈ రిమూవ్ ఫంక్షన్ చూద్దామా? యాక్చువల్‌గా మనకి ఏ1 అనేది సెట్ కదా! ఏ1 డాట్ అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేశాననుకోండి రిమూవ్. రిమూవ్ అనేది ఏం తీసుకుంటుంది మళ్ళీ నాకు చూడాలి అంటే గనక కర్సర్ లోపల మెన్షన్ చేస్తున్నాను. షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. సో, రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ అ సెట్. ఇట్ మస్ట్ బి ఏ మెంబర్. ఓకేనా? ఓకే. మనం సెట్ యొక్క ఫంక్షన్స్ చూస్తున్నాం కదా! సో, సెట్ అనే డేటా స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్స్ చూస్తున్నాము. ఆల్రెడీ యాడ్ అనే ఫంక్షన్‌ని చూసాం కదా! సో, నెక్స్ట్ సెట్ ఈస్ మ్యూటబుల్ కూడా చూసాము. సో, సెట్ ఈస్ రిమూవ్ ఫంక్షన్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఓకేనా? సెట్‌లో రిమూవ్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో, ఈ రిమూవ్ ఫంక్షన్‌లో చూడండి. ఈ రిమూవ్‌లో నేనేం చేస్తున్నానంటే యాక్చువల్‌గా అసలు ఈ ఫంక్షన్ ఎలా అప్లై అవుతుంది. ఆల్రెడీ మనం ఏ1 అనే సెట్‌ని క్రియేట్ చేసాం కదా! సో, ఏ1 డాట్ రిమూవ్ అని చెప్పేస్తున్నాను. చూడండి ట్యాబ్ ప్రెస్ చేయంగానే రిమూవ్. ఓకే. ఇలా రిమూవ్‌లో లోపల యాక్చువల్‌గా ఏ1ని రన్ చేద్దాం ఒకసారి. యెస్. సో, ఇప్పుడు చూద్దాం. ఈ రిమూవ్‌లో నేను యాక్చువల్‌గా ఇన్‌పుట్ ఏమిస్తానంటే, ఏదైతే నేను ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నానో, ఏ1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 ఉంది. 1, 2, 3 హెలో ఇవన్నీ ఉన్నాయి కదా! నేను ఏవైతే ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నానో, ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ ఇస్తున్నాననమాట. నేను హెలోని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో, హెలో దెన్ నేను మళ్ళీ ఏ1ని కాల్ చేస్తున్నాను. సారీ ఇది ఏ1. కీ ఎర్రర్ అని చెప్తుంది. సో, ఒకసారి జస్ట్ ఏ1ని రన్ చేద్దాం. యెస్. Okay. Actually, this is a mistake. Just wait. సో, నేను ఇంకొక న్యూ దాన్ని చేద్దాము. రిమూవ్ ఫంక్షన్ కదా! ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో, రిమూవ్ ఈస్ ద ఫంక్షన్ రైట్? నేను ఇంకొక సెట్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, బి1 అనే సెట్‌ని క్రియేట్ చేశాను. ఈ సెట్‌లో ఏమేమి ఉంటున్నాయంటే జస్ట్ ఒక 4 అండ్ 5, 6 అండ్ 5.7 కామా సమ్ ఏబీసీ. ఓకే. దిస్ ఈస్ ఎ స్ట్రింగ్ అండ్ ట్రూ. వీటిని ఇస్తున్నాను. ఓకే. దెన్ బి1ని కాల్ చేస్తున్నాను. ఓకే. సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ఎ సెట్. సో, ఈ సెట్‌లో రిమూవ్ ఫంక్షన్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో, బి1 డాట్ నేను ట్యాబ్‌ని ప్రెస్ చేశాను. ఇక్కడ నేను జస్ట్ అని ఇవ్వంగానే పైనొస్తుంది. సో, రిమూవ్. రిమూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. సో, రిమూవ్‌కి నేనేం ఇచ్చాను, ఫంక్షన్ యొక్క పారాంథసిస్ ఇచ్చాను. పారాంథసిస్ లోపల నేను షిఫ్ట్ ప్లస్ ట్యాబ్‌ని ప్రెస్ చేశాననమాట. ఓకే. ఈ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అంటే రిమూవ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ సెట్. రిమూవ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నేను ఏదైతే ఎలిమెంట్‌ని అక్కడ మెన్షన్ చేస్తానో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుందంట. అండ్ ఇట్ మస్ట్ బి ఎ మెంబర్ అంటే ఏంటి? ఖచ్చితంగా నేనిచ్చిన ఎలిమెంట్ అనేది సెట్‌లో ఉండాలి. నేనిచ్చిన రిమూవ్ చెయ్యాలి అని చెప్పి ఏ ఎలిమెంట్ అయితే ఇస్తున్నానో, ఆ ఎలిమెంట్ అనేది సెట్‌లో ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ ఎ మెంబర్ రైజ్ ఎ కీ ఎర్రర్. అంటే నేను ఏదైతే ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలని అనుకుంటున్నానో, ఆ ఎలిమెంట్ సెట్‌లో ఉంటే రిమూవ్ అవుతుంది. సెట్‌లో లేకపోతే ఏం చేస్తుందంట కీ ఎర్రర్‌ని రైజ్ చేస్తుంది. ఎర్రర్‌ని రైజ్ చేస్తుంది. దట్ ఈస్ కీ ఎర్రర్. యాక్చువల్‌గా ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. అది దేన్ని రిమూవ్ చేస్తున్నానంటే ఏబీసీని రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఏబీసీ. నేను దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేసిన తర్వాత బి1ని అడుగుతున్నాను. దెన్ రిమూవ్ అయిందా ఏబీసీ అనేది? యెస్. చూడండి ట్రూ. యాక్చువల్‌గా ఏముంది 4, 5, 6, 5.4, 5 ఉంది, 5.7 ఉంది, 6 ఉంది, ట్రూ కూడా ఉంది. అండ్ నేను రిమూవ్ చేసిన ఏబీసీ రిమూవ్ అయిపోయింది.
ఎందుకు ఏబీసీ అనేది లిస్ట్‌లో ఉంది కాబట్టి రిమూవ్ అయింది. ఇఫ్ నేను రిమూవ్ చేయాలి అనుకున్న నంబర్ అనేది ఎనీ నేను రిమూవ్ చేయాలనుకున్న డేటా ఇందులో లేదు. ఇందులో లేని నంబర్ లేని ఏదో ఒక ఎలిమెంట్ ఏంటి 1 అనేది ఇందులో ఉందా? యాక్చువల్‌గా ఉంది. ఎందుకంటే 1 ట్రూ సేమ్ అనమాట. ఓకే. 1 కాకుండా ఇంకా ఏదో ఒకటి లైక్ నేనేమి ఇస్తున్నానంటే 9 అని ఇస్తున్నాను. రిమూవ్ 9 అని ఇస్తున్నాను. ఓకే. 9 ఇచ్చిన తర్వాత బీ1ని కాల్ చేస్తున్నాను. యాక్చువల్‌గా బీ1లో ఇందులో ఇదే కదా నేను రిమూవ్ చేసింది బీ1లో 9 ఉందా? లేదు. లేకపోయిన ఎలిమెంట్‌ని అంటే బీ1లో లేని ఎలిమెంట్‌ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అది ఏమిస్తుందంట కీ ఎర్రర్‌ని ఇస్తుంది. సో, చూసారా? అండ్ ఇక్కడ అది క్లియర్‌గా మెన్షన్ చేసింది. దాని డాక్ స్ట్రింగ్ చూస్తే ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ ఎ మెంబర్ అండ్ ఇట్ రైజెస్ ఎ కీ ఎర్రర్. అందుకని అంటే యాక్చువల్‌గా 9 అనేది ఆ సెట్‌లో లేదు కదా! అందుకనే నాకు ఏమొచ్చింది? ఎర్రర్ అనేదొచ్చింది. సో, నాకు మళ్ళీ క్వెషన్ సెట్‌లో ఆ ఎలిమెంట్ లేకపోయినా కూడా నాకు ఎర్రర్ రాకూడదు. అంటే ఇలా ఎర్రర్ రాకూడదు. 9 అనేది అందులో లేదు. ఓకే. అందుకని నాకు ఎర్రర్ వచ్చింది. బట్ అందులో లేకపోయినా నాకు ఎర్రర్ రాకూడదంటే గనక దేర్ ఈస్ అనదర్ మెథడ్ కాల్డ్ డిస్కార్డ్. సో, బి1 డాట్ నేను డిస్కార్డ్ అని ఇస్తున్నాను చూడండి. డిస్కార్డ్ ఇస్ ఎ ఫంక్షన్. డిస్కార్డ్ ఆఫ్ 9 అని ఇస్తున్నాను అగైన్. దెన్ నేను బి1ని కాల్ చేస్తున్నాను. సో, చూసారా? బి1 ఏం చేస్తుందంటే డిస్కార్డ్ అంటే యాస్ ఇట్ ఈస్ అదే ఎలిమెంట్ సేమ్ అదే సెట్‌ని ప్రింట్ చేస్తుంది. యాక్చువల్‌గా 9 అనేది బి1 అనే సెట్‌లో లేదు. బి1 అనే సెట్‌లో 9 అనే ఎలిమెంట్ లేదు. లేకపోయినా కూడా నేను దాన్ని రిమూవ్ చెయ్యాలి అనుకుంటే, రిమూవ్ అనే ఫంక్షన్ కీ ఎర్రర్ ఇస్తుందనమాట. బట్ సేమ్ లేని ఎర్రర్‌ని నేను రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఎర్రర్ రాకూడదు అనుకుంటే వి కెన్ యూజ్ డిస్కార్డ్. ఈ డిస్కార్డ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఏదైతే నంబర్‌ని నేను ఇది కూడా రిమూవే చేస్తుంది. ఒకవేళ ఉంటే రిమూవ్ చేస్తుంది. డిస్కార్డ్ చేస్తుంది అంతే. అంటే కనిపించకుండా చేస్తుంది. ఓకే. అది రిమూవ్ చేస్తుంది. యాస్ ఇట్ ఈజ్ రిమూవ్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ అందులో లేదో, సేమ్ రిమూవ్ లాగా అది ఎర్రర్‌ని రేజ్ చేయదు. రేజ్ చేయకోకుండా ఏం చేస్తుంది? జస్ట్ యాస్ ఇట్ ఈజ్ అదే సెట్‌ని ఇలా ప్రింట్ చేస్తుంది. రెండిటి యొక్క రిమూవ్ అండ్ డిస్కార్డ్ సేమ్. 2 రిమూవ్ చేయడం కోసమే. అంటే ఎలిమెంట్‌ని తొలగించడం కోసమే యూజ్ అవుతాయి. బట్ రిమూవ్ అనేది ఎలిమెంట్ లేనప్పుడు ఎర్రర్‌ని రేజ్ చేస్తుంది. డిస్కార్డ్ అనేది ఎర్రర్‌ని రేజ్ చేయదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఫర్ రిమూవ్ అండ్ డిస్కార్డ్. మీకు ఇంటర్వ్యూలో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అన్నమాట. సెట్‌లో రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, సెట్‌లో రిమూవ్ చేసింది. డిస్కార్డ్ అనేది కూడా రిమూవ్ చేస్తుంది. బట్ ద డిఫరెన్స్ ఈస్ ఇఫ్ ఎలిమెంట్ అనేది సెట్‌లో లేనప్పుడు కూడా నేను రిమూవ్ చేయాలి అనుకుంటే, రిమూవ్ అనే ఫంక్షన్ ఎర్రర్‌ని రేజ్ చేస్తుంది. డిస్కార్డ్ అనే ఫంక్షన్ ఎటువంటి ఎర్రర్‌ని రేజ్ చేయకుండా యాస్ ఇట్ ఈజ్ సెట్‌ని అలానే ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, దీస్ ఆర్ ద మెయిన్ మనకేంటి ఇందులో ఉన్న సెట్ ఫంక్షన్స్ అండ్ ఇంకా కూడా ఉన్నాయి ఏంటి రిమూవ్ తర్వాత డిలీట్ ఉంది. ఇంకా అప్‌డేట్ ఉంది. అండ్ దానికన్నా ముందు మనం ఇంకా కొన్ని చూద్దాము అంటే సరే అప్‌డేట్ చూద్దాము నెక్స్ట్. ఓకే. అప్‌డేట్ అనేది ఏం చేస్తుందంటే పైన నేను ఏ1ని క్రియేట్ చేశాను కదా! యెస్. ఏ1 అనేది ఒక సెట్. బి1 అనేది ఇంకొక సెట్. ఇప్పుడు అప్‌డేట్ అనేది చూద్దాం. అప్‌డేట్ అనే ఫంక్షన్. ఈ అప్‌డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే సెట్‌కి ఇంకొక సెట్‌ని యాడ్ చేస్తుందంతే. ఒక సెట్‌కి ఎలిమెంట్‌ని యాడ్ చేయాలంటే వి కెన్ యూజ్ యాడ్. బట్ ఒక సెట్‌కి అగైన్ ఇంకొక సెట్‌ని యాడ్ చేయాలంటే వి కెన్ యూజ్ అప్‌డేట్. సో, ఏ1 డాట్ అప్‌డేట్ చేస్తున్నాను నేను. అప్‌డేట్ వి1. ఎందుకంటే ఏ1, వి1 2 సెట్‌లే. నేను అందుకని ఏ1కి బి1 అనే సెట్‌ని యాడ్ చేస్తున్నాను. అండ్ అగైన్ నేను ఏ1ని కాల్ చేస్తున్నాను. చూసారా? ఏ1 ఏంటిది? 1, 2, 3. 1, 2, 3కి నేనేమి అప్‌డేట్ చేయమన్నాను? బి1 కదా! బి1లో ఏమేమున్నాయి? 2 4 ఆ! ట్రూ ఉంది. 4 ఉంది. 5.7 ఉంది. 6 ఉంది. అండ్ 4, 5, 5.7, 6 అన్నీ వచ్చినియి. ట్రూ ఎందుకు రాలేదు మీకు? ఈ ట్రూ ఇక్కడ ఎందుకు యాడ్ అవ్వలేదు? యాక్చువల్‌గా ట్రూ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ట్రూ అండ్ 1 సేమేనా? అండ్ సెట్ ఈస్ యూనిక్ అందుకని ట్రూ రాలేదు. సో, దట్ ఈస్ ద లాజిక్. అంతే. ట్రూ, 1 2 సేమ్. ట్రూ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా! బట్ ఇక్కడ అందుకనే డూప్లికేట్ ఉండదు కదా! సెట్ ఈస్ యూనిక్ కాబట్టి 1 మాత్రమే ప్రింట్ అయింది. లేదంటే ఐదర్ ట్రూ మాత్రమే ప్రింట్ అవుతుంది అంతే. ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. ఓకే. సో, అప్‌డేట్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది? అప్‌డేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది యాక్చువల్‌గా సెట్‌కి ఇంకొక సెట్‌ని యాడ్ చేస్తుందనమాట. అది అప్‌డేట్ ఫంక్షన్ యొక్క అంటే అప్‌డేట్ ఫంక్షన్ అనేది అలా అప్లై అవుతుంది. ఓకే. అండ్ డిలీట్ అనేది మనం లాస్ట్‌లో చూద్దాము. దానికన్నా ముందు ఇది సెట్. మ్యాథ్స్‌లో సెట్‌కి యూనియన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఉంటుంది రైట్? సేమ్ అవి ఇక్కడ ఎలా యూజ్ అవుతున్నాయి, ఇక్కడ ఎలా అప్లై అవుతున్నాయో చూద్దాం.
సో, యూనియన్ చూద్దాము. ఇంకా ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుంది? అండ్ డిఫరెన్స్. ఈ 3 కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా ఫంక్షన్సే. సెట్ యొక్క ఫంక్షన్సే. అండ్ ఈ ఫంక్షన్స్ కూడా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. బట్ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే అప్‌డేట్, డిస్కార్డ్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సెట్ ఉంటే చాలు. ఇవి నేను రిమూవ్ చేయాలంటే అంటే రిమూవ్ ఫంక్షన్ అప్లై చేయాలన్నా, యాడ్ ఫంక్షన్ అప్లై చేయాలన్నా వీటన్నిటికి కూడా ఒక సెట్ సరిపోతుంది. ఒక సెట్ మీద నేను ఇది చేసేయొచ్చు. బట్ నేను ఎప్పుడైతే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చెయ్యాలో, ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేయడానికి నా దగ్గర ఖచ్చితంగా ఒక 2 సెట్స్ ఉండాలన్నమాట. సో, నేను అందుకని ఇప్పుడు ఒక 2 సెట్స్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఏ అనే సెట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఏ అనే సెట్‌లో 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. ఓకే. ఏ అనే సెట్‌లో ఇవి పెడుతున్నాను. అండ్ బి అనే ఇంకొక సెట్‌ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ సెట్‌లో ఏం చేస్తున్నానంటే సమ్ హ్మ్. 5, 6, 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 7, 8, 9 అండ్ 10. సో, ఈ 2 ఏంటంటే 2 సెట్స్ అన్నమాట. ఓకేనా? ఈ 2 ఏంటి? 2 సెట్స్‌ని క్రియేట్ చేశాను. అండ్ ఆ సెట్స్ ఏంటి? ఏ, బి అండ్ రన్ చేస్తున్నాను. సో, ఓకే. ఇప్పుడు నేను ఎందుకంటే యూనియన్ అనే ఫంక్షన్ అప్లై చేయాలన్నా, ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ అప్లై చేయాలన్నా, డిఫరెన్స్ అనే ఫంక్షన్ అప్లై చేయాలన్నా నా దగ్గర 2 సెట్స్ అనేది ఉండాలి. సో, ఓకే. అందుకని నేను 2 సెట్స్‌ని క్రియేట్ చేశాను. సో, ఫస్ట్ యూనియన్. యూనియన్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుంది? సింపుల్. ఏ డాట్ యూ అని చెప్పి ఇవ్వంగానే ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే యూనియన్ వస్తుంది. చూసారా? యూనియన్ ఆఫ్ బి. యాక్చువల్‌గా సెట్ అంటే మ్యాథమెటిక్స్‌లో యూనియన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? 2 సెట్స్‌ని యాడ్ చేసి అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఇస్తుంది. అండ్ డూప్లికేట్స్‌ని ఇవ్వదు. ఎక్కడైనా కూడా అంతే. ఓకేనా? అందుకని ఇదేం చేస్తుంది ఇది ఇది యాక్చువల్‌గా సెట్ కదా! ఇక్కడ మనకేం చేస్తుందంటే ఆ 2 సెట్స్‌ని కంబైన్ చేస్తుంది. డూప్లికేట్స్‌ని ఇవ్వదు. ఓకేనా? నేను రన్ చేశాను. చూసి రన్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చింది. తర్వాత ఇక్కడ 8, 9, 10 ఇచ్చింది. 2 సెట్స్‌ని యూనియన్ చేసేసింది. బట్ 5, 6, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎందుకు 2 టైమ్స్ ఇవ్వలేదు? సెట్ ఈస్ యూనిక్ కాబట్టి. సో, యూనియన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? 2 సెట్స్‌లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేస్తుంది. యూనియన్ మీన్స్ అదే కదా! సో, మ్యాథ్స్‌లో యూనియన్ అనే ఫంక్షన్ ఎలా అప్లై అవుతుందంటే 2 సెట్స్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని కంబైన్ చేసి ఇస్తుంది అంతే. సో, ఏ డాట్ యూనియన్ బి అన్నా, ఇక్కడ బి డాట్ యూనియన్ ఏ అన్నా కూడా సేమ్ ఔట్‌పుట్ వస్తుంది నాకు కావాలంటే చూడండి. బి డాట్ యూనియన్ ఏ అనేస్తున్నాను. రెండిటికి సేమ్ ఔట్‌పుట్టే వస్తుంది. ఎందుకంటే ఏ ఏని, బిని రెండిటిని కలిపినా ఒక ఔట్‌పుట్ వస్తుంది. బిని, ఏని రెండిటిని కలిపినా ఒకటే ఔట్‌పుట్ రైట్. సో, ఏ డాట్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ యూనియన్ ఏ. ఓకే. అండ్ ఈ యూనియన్‌ని ఇంకొక సింబల్ అంటే లైక్ నేను ఈ యూనియన్ అని చెప్పి ఇలా ఫంక్షన్ రాయొచ్చు. లేదు అంటే గనక ఇంకొక సింబల్‌ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఈ లైన్ సింబల్ అన్నమాట. లైక్ మీకు ఎంటర్ పైన కనిపిస్తుంది చూడండి అది. సో, షిఫ్ట్ ప్లస్ ఈ లైన్ సింబల్. జస్ట్ ఇలా లైన్ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది కదా! అది. ఇది కూడా యూనియన్. సో, యూనియన్‌కి ఇలా నేను యూనియన్ అని చెప్పి టైప్ చేసి రాయొచ్చు. లేదు ఈ సింబల్‌ని కూడా ఇవ్వచ్చు. యూనియన్ అన్నా, ఈ సింబల్ అన్నా సేమ్. ఓకే. సో, యూనియన్ అంటే 2 సెట్స్‌ని యూనియన్ చేస్తే యాక్చువల్‌గా ఔట్‌పుట్ ఏమొస్తుంది? రెండిట్లో ఉన్న సెట్స్ అంటే 2 సెట్స్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. అండ్ యూనియన్ ఫంక్షన్ బదులు అంటే రీప్లేస్‌గా నేను ఈ సింబల్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ యూనియన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటిది? ఇంటర్సెక్షన్ రైట్? సో, ఇంటర్సెక్షన్. ఈ ఇంటర్సెక్షన్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. యాక్చువల్‌గా మ్యాథ్స్‌లోని ఇంటర్సెక్షన్ అంటే ఏమిస్తుంది? రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే ఇస్తుంది. అంటే రెండిట్లో కామన్. రెండిట్లోనూ ఉండాలి. సో, ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమిస్తుందంటే, ఆ రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఏలో ఏలోను కొన్నుండి, సేమ్ అవే బిలో ఉన్నయేంటి? ఏలో 5, 6, 7 ఉన్నాయి. బిలో కూడా 5, 6, 7 ఉన్నాయి. అంతే. 5, 6, 7 మాత్రమే రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్. 1 ఇందులో ఉంది. ఇందులో ఉందా? లేదు. 2 ఏలో ఉంది. బిలో లేదు. 3 ఏలో ఉంది. బిలో లేదు. 4 అనేది ఏలో ఉంది. బిలో లేదు. బట్ 5 అనేది ఏలోనూ ఉంది. బిలోనూ ఉంది. 6 అనేది ఏలోనూ ఉంది. బిలోనూ ఉంది. 7 అనే ఎలిమెంట్ ఏలో, బిలో ఉంది. అండ్ 8 ఉందా? బిలో ఉంది. ఏలో లేదు. ఈవెన్ 9 కూడా బి అనే సెట్‌లో ఉంది. ఏ అనే సెట్‌లో లేదు. 10 కూడా బిలో ఉంది. ఏలో లేదు. సో, రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? 5, 6, 7 కదా! సో, నాకు ఆ 5, 6, 7 మాత్రమే ఔట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. అగైన్ బి డాట్ ఇంటర్సెక్షన్ ఏ అన్నా కూడా నాకు సేమ్ ఔట్‌పుట్ వస్తుంది.
ఎందుకంటే రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ 5, 6, 7 మాత్రమే. ఇలా. అండ్ సేమ్ యూనియన్‌కి ఇది ఎలా సింబల్ అయితే ఉందో ఇంటర్సెక్షన్‌కి కూడా అండ్ అనే సింబల్‌ని యూజ్ చేయొచ్చు మనం. సో, అంటే సేమ్ ఏ అండ్ అనే సింబల్ ఉంటుంది కదా! అండ్ బి అని ఇచ్చామనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా, ఏ అండ్ బి అన్నా, అండ్ అనేది ఏమి యూజ్ చేస్తుంది? రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తుంది. సో, ఇంటర్సెక్షన్ అని మనం మాన్యువల్‌గా టైప్ చేయొచ్చు. లేదు రాదర్ దాన్ ఇంటర్సెక్షన్‌కి మనం అండ్ అనే సింబల్‌ని కూడా యూజ్ చేయొచ్చు. 2 కూడా సేమ్ ఔట్‌పుట్ అనేది ఇస్తుంది. ఓకే. సో, ఇది యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ ఏంటిది? డిఫరెన్స్ రైట్? సో, ఈ డిఫరెన్స్ ఎలా అవుతుందో చూద్దాం. సో, నేను ఏ డాట్ డిఫరెన్స్ బి అని ఇస్తున్నాను. ఏ డాట్ డిఫరెన్స్ బి మీనింగ్ ఏంటంటే ఏ మైనస్ బి. ఏలో ఉండి బిలో లేనివి. ఏ డాట్ డిఫరెన్స్ బి అంటే చూడండి. ఏలోను, బిలోను ఏలో మాత్రమే ఉండాలి. ఏ ఎలిమెంట్స్ అయినా సరే. అండ్ బిలో ఉండకూడదు. ఓకేనా? సో, ఏలో మాత్రమే ఉండి బిలో లేని ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ చూడండి. ఈ 2 చూడండి. ఏలో మాత్రమే ఉండి బిలో లేని ఎలిమెంట్. 1 అనేది ఏలోనే ఉందా? బిలో లేదు కదా! సో, 1 ప్రింట్ అయింది. 2 అనేది ఏలో మాత్రమే ఉంది. బిలో లేదు. సో, 2 కూడా ప్రింట్ అయింది. 3 అనేది ఏలోనే ఉంది. బిలో లేదు. సో, 3 ప్రింట్ అయింది. 4 అనేది ఏ సెట్‌లోనే ఉంది. బి సెట్‌లో లేదు. అందుకని 4 కూడా ప్రింట్ అయింది. 5 అనేది ఏంటి? బట్ 5 ఏంటిది? ఏలో ఉంది. బిలోని కూడా ఉంది. ఏలో మాత్రమే ఉండాలని చెప్పాను కదా! అందుకని 5 ప్రింట్ అవ్వలేదు. అండ్ 6 అనేది ఏలోను ఉంది, బిలోను ఉంది. అందుకని 6 కూడా ప్రింట్ అవ్వలేదు. 7 అనేది కూడా ఏలోను ఉంది, బిలోను ఉంది. అందుకని 7 కూడా ప్రింట్ అవ్వలేదు. ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? బిలో లేనివి 1, 2, 3, 4. సో, నాకు అందుకని ఔట్‌పుట్ ఏమొచ్చింది? 1, 2, 3, 4. ఏ డిఫరెన్స్ బి నథింగ్ బట్ ఏ మైనస్ బి. సేమ్. సో, ఏ డిఫరెన్స్ బి ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. ఏలో ఉండి బిలో లేనివి. అండ్ బి డిఫరెన్స్ ఏ ఇప్పుడు సేమ్ ఔట్‌పుట్ వస్తుందా? రాదా? ఏ డిఫరెన్స్ బి అన్నా, బి డిఫరెన్స్ ఏ అన్నా సేమా? కాదా? యాక్చువల్లీ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ 2 సేమా? కాదు కదా! సో, బి డిఫరెన్స్ ఏ అంటే ఏంటి యాక్చువల్‌గా? బిలో మాత్రమే ఉండి ఏలో లేనివి. సో, బిలో మాత్రమే ఉండి ఏలో లేనివేంటియి 8, 9 అండ్ 10. అండ్ 5, 6, 7 5, 6, 7 అనేవి ఏంటిది? ఏలోను ఉంది, బిలోను ఉంది. అండ్ బిలో మాత్రమే ఉన్నయేంటి? 8, 9, 10 అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి బి డిఫరెన్స్ ఏ అనేది 8, 9, 10. బి డిఫరెన్స్ ఏ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో, సింబల్స్ అన్నమాట. సో, లైక్ యూనియన్‌కి మనం ఆ సింబల్‌నయితే ఎలా యూజ్ చేసామో స్ట్రెయిట్ లైన్ సింబల్. ఇంటర్సెక్షన్‌కి ఏమి యూజ్ చేసాము? అండ్ అని యూజ్ చేసాం. డిఫరెన్స్‌కి ఏమి యూజ్ చేస్తామంటే మైనస్. అండ్ ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ 2 సేమే. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ 2 సేమే. బట్ ఏ డిఫరెన్స్ బి, బి డిఫరెన్స్ ఏ 2 సేమ్ కాదు. ఏ డిఫరెన్స్ ఏ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. బి డిఫరెన్స్ ఏ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో, అందుకని ఆ 2 సేమ్ కాదన్నమాట. ఓకే. సో, ఇవి యాక్చువల్‌గా ఇందులో ఉన్న టోటల్ ఫంక్షన్స్ అనమాట. ఒకసారి మీరు ఇందులో ఉన్న టోటల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా చూస్తే ఇలానే ఉంటాయన్నమాట. ఓకే. అండ్ డిలీట్ అనే ఫంక్షన్ మనం ఆల్రెడీ చూసాం కదా! డిలీట్ అనేది మొత్తం డిలీట్ చేసేసింది. ఆ సెట్‌ని డిలీట్ చేస్తుందన్నమాట. డెల్. డెల్ ఆఫ్ ఏ అని ఇచ్చాననుకోండి. అగైన్ నేను ఏని కాల్ చేస్తే ఏ అనేది లేదని చెప్తుంది. సో, డిలీట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? స్ట్రక్చర్‌తో పాటు ఎలిమెంట్స్‌తో పాటు స్ట్రక్చర్ మొత్తం అన్నిటిని కూడా డిలీట్ చేస్తుంది. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ సెట్ యొక్క ఆహ్, మొత్తం సెట్ గురించి చూసాం కదా! సో, సెట్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. మనము మొత్తం సెట్ గురించి చూసాము. టపుల్ తర్వాత సెట్. సెట్ రిప్రజెంటేషన్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్. సెట్ ఈస్ హెటెరోజీనియస్ చూసాము. సెట్ అనార్డర్డ్, అన్‌ఇండెక్స్డ్ చూసాము. సెట్ ఈస్ యూనిక్ చూసాము. మ్యూటబుల్ కూడా చూసాము. అండ్ సెట్‌లో యాడ్ అనే ఫంక్షన్ చూసాము. అప్‌డేట్ చూసాము. రిమూవ్ చూసాము. అగైన్ డిస్కార్డ్ కూడా చూసాము. డిలీట్ చూసాము. అండ్ ఓకే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్. ఇదంతా. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ సెట్ అనే డేటా స్ట్రక్చర్ గురించి. ఓకే. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. సో, క్లాస్ వింటూనే మీరు పక్కన నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. సో, దట్ ఈస్ యాక్చువల్‌గా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. థాంక్ యూ.